అన్నం తినకుండా ప్రభు సన్నిధిలో ఉండడం ఉపవాసం కాదు. ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఆహారం పెట్టడం నిజమైనటువంటి ఉపవాసం. యెషయా గ్రంథంలో ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడం నిజమైనటువంటి ఉపవాసం. శ్రమల మధ్యలో వ్యభిచారం అనే బానిసత్వంలో, త్రాగుడైనటువంటి జోదంలో, త్రాగుడైనటువంటి ఆ మైకుల్లో చాలా మంది బంధించబడ్డారు. ఎవరైతే బంధించబడ్డారో వారందరినీ కూడా ఆ బంధకాల నుంచి విడిపించడమే నిజమైనటువంటి ఉపవాసం. మనం మాత్రమే ప్రభు సన్నిధిలో కూర్చోవడం కాదండి, మనం మాత్రమే ప్రభుని ఆరాధించడం కాదు. ఎవరైతే రక్షణ లేక నలిగిపోతూ ఉన్నారో, ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో వారందరికీ సువార్త చేసి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వారిని ప్రభు సన్నిధిలో కూర్చోబెడితే అదే నిజమైనటువంటి ఉపవాసం. ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసం అని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైనటువంటి ఉపవాసం చేయండి. ఎవరైతే సహాయం లేక బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బంధించబడ్డారో వారందరికీ సహాయం చేయండి. మీరు ఎప్పుడైతే సహాయం చేస్తారో అప్పుడు మీ ప్రార్థన దేవుడైనటువంటి యెహోవా చెవి ఎగ్గి ఆలకిస్తాడు.